Hello everyone, hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, Ramadevi. సో ఈరోజు ఏపీ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. నేను పొద్దున్న నుంచి వీడియో రికార్డ్ చేద్దాము అంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. బట్ ఎస్, టూ ఇంపార్టెంట్ థింగ్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, రెండు విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. మీరు కనుక ఏపీ ఎంసెట్ 2023 అని గూగుల్లో టైప్ చేస్తే మీకు తెలుసు అఫీషియల్ వెబ్సైట్ apsche.ap.gov.in. దీంట్లోకి మీరు వెళ్తే కనుక లాగిన్ అయితే మీకు ఇక్కడ ఫస్ట్ థింగ్ ఇంపార్టెంట్ నోట్ ఆన్ అప్లోడింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్క్స్ ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది, మీకు కనిపించవచ్చు. సో డిక్లరేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఎవరికి చెప్దాం అనుకుంటున్నానంటే, చాలా మందికి ఏపీ రిజల్ట్స్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కన్ఫ్యూజన్ ఉంది. అసలు సేమ్ మార్క్స్కి అంతంత ర్యాంక్ వేరియేషన్ ఎలా వచ్చింది. సో మీరు తెలుసుకోవాల్సింది, ఆల్రెడీ నేను ఒక షార్ట్ చేశాను. ఆ ర్యాంక్ వేరియేషన్ ఎందుకు అంటే, మీకు వచ్చిన ఈ రిజల్ట్స్లో ఎంసెట్ మార్క్స్ 160కి ఏదైతే వచ్చాయో అవి చూపించారు. కానీ ర్యాంకులు మాత్రం ఆ 160లోంచి 75%, ఐపీఈలోంచి 25% కలిపేసి అప్పుడు ర్యాంక్స్ ఇచ్చారు. సో మీ ఒరిజినల్ ర్యాంక్ కార్డ్ ఏమైనా వస్తే కానీ మీకు క్లారిటీ ఉండదు. బట్ రిజల్ట్స్కి మీ ర్యాంక్కి కంపారిజన్ డైరెక్ట్గా చూడకూడదు. ఐపీఈ మార్క్స్ ఎవరికైతే బాగా ఎక్కువగా వచ్చాయో వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చాయి, అంటే తక్కువలో ర్యాంక్స్ వచ్చాయి. సో ఐపీఈ మార్క్స్ యాడ్ చేయడం అనేది మీకు రిజల్ట్స్లో చూపించకపోవడం వల్ల ఆ రోజు అంత గందరగోళం అయింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే, ఆ రోజు కొంతమందికి మార్క్స్ వచ్చాయి కానీ ర్యాంక్స్ ఇవ్వలేదు. సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ అప్డేట్. అదేంటి అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిక్లరేషన్ ఫామ్. June 1 నుంచి June 5 వరకు కూడా యాక్చువల్గా ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది వెబ్సైట్లో పెట్టారు. కానీ చాలామంది తెలియకపోవడం వల్ల అసలు అప్లోడ్ చేయలేదు, లేదా అప్లోడ్ చేశారు కానీ ఆ పిక్చర్ సరిగ్గా క్లారిటీ లేకపోవడం వల్ల, లేదు మీరు మాన్యువల్గా మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేయడం వల్ల, సిబిఎస్ఈ బోర్డుని సరిగ్గా టైప్ చేయకపోవడం, ఇలాంటి మిస్టేక్స్ వల్ల మీకు ర్యాంక్ రాలేదు. సో ఈ డిక్లరేషన్ ఫామ్ ఇప్పుడు ఎవరెవరు అప్లోడ్ చేయాలి, ఎవరెవరు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి, దానికోసం గవర్నమెంట్ ఒక అప్డేట్ ఇచ్చింది. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ నోట్ ఆన్ అప్లోడింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మార్క్స్. సో దీన్ని ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఆల్ ద candidates who have qualified in AP EAMCET 2023 and who have not uploaded their qualifying examination marks or who have been rejected earlier for not submitting proper documents. మీరు ఇదివరకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు కానీ ప్రాపర్గా అప్లోడ్ చేయలేదు, లేదా ఏ డాక్యుమెంట్ కావాలో అది మీరు అప్లోడ్ చేయలేదు. కెన్ అప్లోడ్ దేర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఫ్రమ్ 16/6/2023 అంటే ఈ రోజు 10 AM నుంచి ఓపెన్ అయ్యింది. అప్ టు మీకు డేట్ ఎంత అంటే 26/2023, ఈ మంత్ 20th వరకు 5 PM వరకు మాత్రమే మీకు ఓపెన్లో ఉంటుంది. సో ఎవరెవరైతే అప్లోడ్ చేయలేదో, లేదా మార్క్స్ వచ్చాయి కానీ ర్యాంక్ రాలేదు అన్న వాళ్ళందరూ కూడా అప్లోడ్ చేయాల్సిందే. అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చింది గవర్నమెంట్ ఏంటంటే, స్టూడెంట్స్ షుల్ టేక్ ప్రాపర్ కేర్ వైల్ అప్లోడింగ్ దేర్ మార్క్స్ అండ్ డాక్యుమెంట్స్. ఈసారైనా మార్క్స్ రాసేటప్పుడు కానీ, మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు కానీ, డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ కరెక్ట్గా వాళ్ళు ఫైల్ సైజ్ ఎంత పెట్టారో అదే ఫైల్ సైజ్ మీరు జిప్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కరెక్ట్ డాక్యుమెంట్స్, అలాగే మీరు ఆ పీడిఎఫ్ సరిగ్గా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఫోటోలు తీసి పెట్టకూడదు. ఫోటోలు తీసి పెడితే క్లారిటీ ఉండదు. క్లారిటీ లేకపోతే కంప్యూటర్ రిసీవ్ చేసుకోదు, స్కాన్ చేయదు. సో అందుకు కూడా రిజెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి అక్కడ ఏ ఫార్మాట్లో అడిగారో అదే ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. నెక్స్ట్, ద మార్క్స్ మెమోస్ అప్లోడెడ్ మస్ట్ బి క్లియర్లీ విజిబుల్. చూడండి, క్లియర్లీ విజిబుల్, ఖచ్చితంగా క్లియర్గా విజిబుల్గా ఉండాలి. అలా లేకపోవడం వల్లనే చాలా మందికి మార్క్స్ అప్లోడ్ చేశారు, మీ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేశారు కానీ ర్యాంక్ రాలేదు. నెక్స్ట్, ఇప్పుడు చూడండి చాలా ఇంపార్టెంట్. Those candidates who got passed in the intermediate advanced supplementary examinations of Andhra Pradesh and Telangana who got qualified in AP EAMCET 2023 need not to upload their marks. Need not to upload their marks అంటే ఎంసెట్లో క్వాలిఫై అయ్యారు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు స్టేట్స్ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాస్ అయ్యారు, ఎంసెట్లో క్వాలిఫై అయ్యారు,
ఇక మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ర్యాంక్స్ అనేవి త్వరలోనే రిలీజ్ అయిపోతాయి. క్లియర్? నెక్స్ట్, those candidates who have passed in the regular intermediate examination of AP and TS. ఇప్పుడు అడ్వాన్స్ సప్లిమెంటరీ కాదు, మార్చిలో జరిగిన ఎగ్జామ్సే మీరు పాస్ అయిపోయారు, రెగ్యులర్ ఎగ్జామ్స్. ఎంసెట్లో కూడా క్వాలిఫై అయ్యారు, కానీ కొంతమందికి ర్యాంక్స్ రాలేదు. అలాంటి వాళ్ళ కోసం ఇది. సో ఏపీ తెలంగాణలో మార్చ్ ఏప్రిల్లో జరిగిన ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు, కానీ మీకు ర్యాంక్ ఎందుకు రాలేదు అంటే they have not given their second year hall ticket number in the application. సో బై మిస్టేక్ అవ్వచ్చు, తెలుసో తెలియకో మీరు అప్లికేషన్ ఫామ్, ఎంసెట్కి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసినప్పుడు మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ప్రొవైడ్ చేయలేదు లేదా రాంగ్ ఇచ్చి ఉండొచ్చు. సో రెగ్యులర్ స్టూడెంట్స్కి ఎవరికైతే ర్యాంక్ రాలేదో వాళ్ళు ఇమీడియట్గా ఏం చెయ్యాలి అంటే immediate ga a copy of their second year hall ticket with a request to make corrections in the qualifying exam hall ticket number. So మీరు మీ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఏదైతే ఉందో దానిని ఒక కాపీ, అది పీడిఎఫ్ లోనే పంపించండి, క్లియర్ గా ఉంటుంది. దానిని మీరు ఇమీడియట్ గా ఎవరికి పంపించాలి, ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ మెయిల్ ఐడి ఇచ్చారు చూడండి, దీనికి మీరు ఇమీడియట్ గా పంపించాలి. ఎంత ఇమీడియట్ గా పాసిబుల్ అయితే అంత ఇమీడియట్ గా పంపించండి, లేదంటే మీ ర్యాంక్స్ అలాగే ఉండిపోతాయి విత్ హెల్డ్ లో. సో అర్థమైంది కదా? నెక్స్ట్, ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇచ్చారు, హెల్ప్ లైన్ నంబర్స్. వీటికి కాల్ చేసి మాకు ఇది అర్థం కాలేదు ఎలా చేయాలి అని అడిగినా కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఐ హోప్ ఈ పాయింట్ మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఇది ఎవరి కోసం అమ్మా? ర్యాంక్ రాలేదు, మార్క్స్ వచ్చాయి, అలాంటి వాళ్ళ కోసం ఇది. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు వాళ్ళు ఏం చేయాలి, డిక్లరేషన్ ఫామ్కి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది మీరు క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సర్చ్ కొడితే కనుక మీకు డిక్లరేషన్ ఫామ్ అప్లోడ్ చేయాలా వద్దా అనే క్లారిటీ ఇక్కడే వచ్చేస్తుంది మీకు. నా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు ఇదే వెబ్సైట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నాకు ర్యాంక్ వచ్చేసింది, మార్క్స్ కూడా వచ్చేసాయి, ఇప్పుడు నాకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుంది ఇది తెలుసుకోవాలి. ఇది మీకు ఈజీ చేయడం కోసం యాక్చువల్గా టీఎస్ వాళ్ళకైతే నేను చెప్పాను, అదే సేమ్ మెథడ్ ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ కూడా మీకు ఇచ్చింది, సేమ్ అదే మెథడ్. యాక్చువల్గా నేను టీఎస్ ఎంసెట్కి చేసినప్పుడు వేరే వేరే చోట్ల చాలా మంది ఏం చెప్పారంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ చూసుకుని ఈ ఇయర్ ఎలా అనాలిసిస్ చేసేస్తారు, అది కంప్లీట్లీ రాంగ్, వాళ్ళు చెప్పేది తప్పు అన్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంటే అదే మెథడ్ ఫాలో అవుతుంది. యాక్చువల్గా ఎలా తెలుసుకుంటారు ర్యాంక్, నాకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్లో ఎక్కడ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో వస్తుంది, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఎలా చూసుకోవాలి అది నేను చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఏపీ ఎంసెట్ 2022 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే 2022లో రౌండ్ 3 తర్వాత క్లోజింగ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అయితే ఈసారి నంబర్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల క్లోజింగ్ ర్యాంక్స్ కొద్దిగా తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎలా చూసుకోవాలో. ఇక్కడ మనకి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురం నుంచి చూసుకుందాం. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ చాలా బ్రాంచెస్ ఉంటాయి, దాంట్లో సూరంపాలెం బెస్ట్ బ్రాంచ్. అయితే కమింగ్ అప్ క్లాసెస్లో నేను టాప్ 20 కాలేజెస్ ఏంటి, వాటిలో క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి, వాటిలో యావరేజ్ ప్యాకేజ్ ఏంటి, ఫీజ్ ఎంత, ఇవన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను, జస్ట్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురంలో నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. సో దీంట్లో సిఎస్సికి వచ్చేటప్పటికి చూడండి, సిఎస్సికి వచ్చేటప్పటికి ఇవన్నీ బ్రాంచ్ వైజ్ ఉంటాయి మీకు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, బీసీఏ, బిసిడి అన్నిటికీ ఈడబ్ల్యూఎస్తో సహా మొత్తం అందరికీ ఉంటుంది. ఈ పక్కన కాలేజ్ ఫీ కూడా రాసేసి ఉంది, బట్ ఇది కాలేజ్ ఫీ ఒరిజినల్గా అంతకంటే కొంచెం ఎక్కువే ఉంటుంది మీకు. ఎనీవే, సో ఇప్పుడు పెద్దాపురం ఆదిత్య కాలేజ్లో సిఎస్సిలో ఓసీ బాయ్కి క్లోజింగ్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, 31,900. అంటే ఈసారి 30,000కే క్లోజ్ అయిపోతుంది. సో 30,000 లోపు ఉన్న ఓసీ బాయ్స్ మీ అందరికీ కూడా పెద్దాపురం ఆదిత్య కాలేజ్లో సిఎస్సిలో సీట్ వస్తుంది. గర్ల్కి కూడా అంతే సేమ్. అదే ఎస్సీ బాయ్స్ గర్ల్స్ చూడండి,
1 lakh ర్యాంక్ వచ్చినా కూడా మీకు పెద్దాపురం ఆదిత్య కాలేజ్లో సిఎస్సిలో ర్యాంక్ వస్తుంది. ఇక్కడ 1,10,000 ఉంది, ఈసారి 1 lakh క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ ఉన్న ర్యాంక్ కంటే కొంచెం తక్కువ ర్యాంక్ చూసుకోండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అని ఒకటి ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు, మీకు ఆర్డర్లో నంబర్ 1 నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కాలేజ్ కావాలి, JNTUK, దాంట్లో ఏ బ్రాంచ్ కావాలి, CSE. కానీ నాకు వచ్చిన ర్యాంక్కి అది వస్తుందా రాదా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 50,000 ర్యాంక్ ఉన్న OC బాయ్ గురించి మాట్లాడుకుందాం. 50,000 అప్రాక్సిమేట్గా తీసుకుందాం. 50,000 OC బాయ్కి ఏ కాలేజెస్లో ఏ బ్రాంచెస్లో వస్తుంది పాసిబిలిటీ మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆ OC బాయ్ ఏం చేస్తాడు, ఓ పెన్ను పేపర్ పెట్టుకుని నాకు ఇప్పుడు చూసుకుంటూ వెళ్ళండి, వరుసగా చూసుకుంటూ వెళ్ళడమే. సో ఫస్ట్ 50,000 ర్యాంక్ ఇక్కడ, ఇది OC బాయ్ కాలం, ఇది OC బాయ్కి సంబంధించింది. ఇక్కడ చూడండి 53,000 ఉంది CSO. సో CSO పెద్దాపురం కాలేజ్లో 50,000 ర్యాంక్ ఉన్న OC బాయ్కి సీట్ వస్తుంది, రాసుకుంటాడు. నెక్స్ట్ ECEలో కూడా ఛాన్స్ ఉంది, రాసుకుంటాడు. EEEలో ఛాన్స్ ఉంది, MECలో ఛాన్స్ ఉంది, ఇవన్నీ రాసుకుంటారు. సరే, పెద్దాపురం కాలేజ్ అయిపోయింది. నెక్స్ట్ వేరే కాలేజ్కి వెళ్దాం. సో ఆదిత్య కాలేజ్ అయిపోయింది. ఆదిత్య కాలేజ్ తర్వాత నెక్స్ట్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ చూద్దాం, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీంట్లో ఏమైనా సీట్ వస్తుందా, దీంట్లో CSEలో సీట్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇది రాసుకోవడానికి లేదు. కానీ ఇదే కాలేజ్లో ECEలో సీట్ వస్తుంది. 50,000 OC బాయ్కి ECEలో సీట్ వస్తుంది. సో నువ్వు నోట్ చేసుకోవాలి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ECE బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మెకానికల్ సివిల్లో కూడా వస్తాయి, కానీ అవన్నీ ఎందుకు అవసరం లేదు కదా. అలా నెమ్మదిగా కిందకి వెళ్తే నెక్స్ట్ BVCE కాలేజ్ ఉంది. BVCE కాలేజ్లో 50,000కి ఏమైనా వస్తుందా చూసుకోండి. 50,000కి CAD వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే CSM మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది కదా, అది వస్తుంది. ECE వస్తుంది. ఈ బ్రాంచెస్ అన్ని నోట్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు ఇలాగ ప్రతి కాలేజ్లోనూ బెస్ట్ కాలేజెస్ ఇలా చూసుకుంటూ వెళ్ళండి. చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లో నాకు ఎందులో వస్తుంది. సో దీంట్లో 1 lakh ర్యాంక్ వచ్చినా కూడా ఈజీగా సీట్ వస్తుంది కాబట్టి ఇది కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాగా ప్రతి OC బాయ్ 50,000 దగ్గర, ఇదేంటి చూడండి, గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ రాజమండ్రి, ECEలో సీట్ ఈజీగా వస్తుంది, కానీ CSEలో రాదు. CSEలో 34,000కి క్లోజ్ అయిపోయింది లాస్ట్ ఇయర్, అంటే ఈ ఇయర్ 30,000కే క్లోజ్ అయిపోతుంది. సో 50,000 ర్యాంక్ వచ్చిన OC బాయ్కి గైడ్ కాలేజ్లో CSE రాదు, కానీ ECE వస్తుంది. సో ECE రాసి పెట్టుకుంటాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా వస్తుంది, రాసి పెట్టుకుంటారు. సో ఇలాగా ప్రతి కాలేజ్లోనూ మీరు వెతుక్కుంటూ ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు కాలేజెస్ అన్నీ వచ్చేసాయి కదా, ఆ కాలేజెస్లో బెస్ట్ కాలేజెస్ ఏంటి ఫిల్టర్ చేసుకోండి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆ బెస్ట్ కాలేజ్ని నంబర్ 1 ఆప్షన్గా పెడతారు. నెక్స్ట్ బెస్ట్ కాలేజ్ని నంబర్ 2 ఆప్షన్గా పెడతారు. సో ఇది వెబ్ ఆప్షన్. సో ఇది అంతా దేనికోసం అంటే వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్లో ఏ మాత్రం మిస్టేక్ చేసినా మీరు మీకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినడికి మంచి బ్రాంచ్లో మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, మీకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజ్లో సీట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెబ్ ఆప్షన్స్ కోసం అని చెప్పి ఏపీ గవర్నమెంటే మీకు ఇది ప్రొవైడ్ చేసింది. సో దీనిని కంపేర్ చేసుకుంటూ మీరు మీ ర్యాంక్ ఎక్కడుంది, ఆ ర్యాంక్కి నాకు ఏ బ్రాంచ్లో ఏ కాలేజ్ వస్తుంది రాసి పెట్టుకోండి. ఓకే, సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈరోజు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఒకటేంటమ్మా, ఎవరెవరికైతే మార్క్స్ వచ్చాయి కానీ ర్యాంక్ రాలేదు వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాను. అలాగే మార్క్స్ ర్యాంకు వచ్చిన వాళ్ళు నాకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఉన్న క్లోజింగ్ ర్యాంక్ అంటే కొంచెం ఒక 3,000 4,000 తక్కువలోనే క్లోజ్ అయిపోతుంది కాబట్టి అలా చూసుకుని మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇప్పుడే రెడీగా పెట్టుకోండి. కౌన్సిలింగ్ ఒకసారి స్టార్ట్ అయ్యింది అంటే టక అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకుంటారు కాబట్టి, అండ్ మీరు సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి ఆల్రెడీ మనం వీడియో చేసాం కాబట్టి, లేదు మళ్ళీ ఒకసారి చేయమంటే అది కూడా చేద్దాము. సో అర్థమైంది అనుకుంటున్నాను. లేదు అంటే మీకు ఒక లైవ్ సెషన్ కావాలా,
అంటే చాలా మందికి రిక్వెస్ట్ ఉంటే లైవ్ సెషన్ పెట్టుకుందాము, లైవ్లో మీరు నన్ను ర్యాంక్ చెప్తే, ర్యాంక్ కేటగిరీ చెప్తే కనుక నేను ఇక్కడ నుంచి చూసి మీకు ఏమేం కాలేజెస్ పాసిబిలిటీ ఉన్నాయి అని చెప్పగలము. బట్ ఆ లైవ్ సెషన్ అనేది కొంచెం కష్టమైపోతుంది, బికాజ్ ఒకేసారి ఎక్కువ మంది అడిగినా కూడా నాకు కష్టం. ప్రొసీజర్ అర్థమైంది అనుకుంటున్నాను, లేదంటే కామెంట్స్లో చెప్పండి, ఫాలో అయిపోదాము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే ఒక వీడియో టాప్ 20 కాలేజెస్ గురించి ఒక వీడియో చేస్తాను. ఓకే, సో టాప్ 20 కాలేజెస్ అండ్ నెక్స్ట్ 40 కాలేజెస్ కూడా చెప్తాను నేను. డిస్ట్రిక్ట్ వైజ్ ఏ కాలేజెస్ బాగున్నాయి దాని గురించి కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. సో స్టే ట్యూన్డ్, లాట్ మోర్ టు కమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ వీడియో కింద ఒక లింక్ని ప్రొవైడ్ చేస్తాము. అదేంటంటే సండే అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, సో వేదాంతు ఈస్ గోయింగ్ టు సెలబ్రేట్ అడ్వాన్స్డ్ రిజల్ట్స్. అయితే ఇక్కడ నాకు తెలుసు మీరు వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటంటే అసలు వేదాంతు తెలుగులో అడ్వాన్స్డ్ ఎప్పుడు చెప్పారు అని. వేదాంతు అనేది ఓన్లీ తెలుగు ఛానల్ ఒక్కటే లేదు, సో హిందీ, ఇంగ్లీష్ మొత్తం ఇండియా వైడ్ మొత్తం కూడా వేదాంతు అనేది స్ప్రెడ్ అయింది. కాబట్టి వేదాంతులో చదువుకున్న ఇండియా మొత్తంలో ఉండే స్టూడెంట్స్ అందరి గురించి జరుగుతుంది. కాబట్టి తెలుగులో ఈ ఇయర్ అంటే నేను జాయిన్ అయ్యేటప్పటికే అప్పటికే ఈ ఛానల్ స్టార్ట్ అయ్యేటప్పటికే జేఈ మెయిన్స్ అన్నీ అయిపోయాయి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాము తెలుగు స్టూడెంట్స్తో. బట్ వేదాంతు సెలబ్రేషన్స్లో మీరు టేక్ పార్ట్ చేయండి ప్లీజ్, ఇట్ ఈస్ అ రిక్వెస్ట్. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సండే లైవ్ ఉంటుంది రిజల్ట్ రాగానే. సో జస్ట్ టేక్ పార్ట్ అండ్ ఎంజాయ్ ద హ్యాపీనెస్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు తెలుసు మనం రెగ్యులర్ యూట్యూబ్లో వేదాంతు తెలుగులో మనము 2024 ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఈ రోజు క్లాస్ పెట్టలేకపోతున్నాను బికాజ్ ఐ టోల్డ్ యూ నో కొంచెం స్టూడియో ఇష్యూస్ వల్ల మార్నింగ్ నుంచి ఇది నేను ఇప్పటికి 3వ రికార్డ్ చేస్తున్నాను ఈ క్లాస్. సో రెగ్యులర్ క్లాసెస్ డెఫినెట్గా రెగ్యులర్గా వస్తాయి. మ్యాథ్స్ సార్ కూడా మనకు వచ్చేసారు కాబట్టి సో రెగ్యులర్గా క్లాసెస్ వచ్చేస్తున్నాయి కంప్లీట్లీ ఫ్రీ. సో అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 ప్రిపరేషన్ స్ట్రాంగ్గా చేసేద్దాము. థ్యాంక్ యూ ఆల్.